బాధపడకని కచ్చిరికాడు ఉంచుండు తమ్ముడిని చూసినావు మైనంపి రాజు అప్పటికైనా ఇప్పటికైనా అంటారు ఆడు విచారణ కావాలి ముందు కట్టం కావాలి అందరూ అరే తమ్ముడా నా భార్యతోని మాట చెప్పి ఏ కొడుకు నన్ను తీసుకొని అత్తరా తమ్ముడా తమ్ముడితోని మాట చెప్పి బోనాల పెట్టి బయలుదేరిండి అన్నా బోనాల పెట్టి బయలుదేరిండు అసలే ఇక్కడ పోదురా ఇంటికాడ కూడా పంపిస్తావా అసలే పోదు కాలు మొక్తాడు అదే మొక్తాడు నిద్ర పాడగా నిద్రంతా నిద్రను ఎగేసుకొస్తుందా వాళ్ళ పానం మంది అంటే మన పానం మంది శంకరి పాత్ర ఎవడివిరా బాడక మాయన లేడు లోనికి రండి నో సంథింగ్ రాంగ్ డిసిషన్ వేస్ట్ ఫెలో పాగల్ కుత్తే దేశీ మాకి మనసి మొత్తం ఇంగ్లీష్ నా పెళ్ళం పరాయి స్త్రీ అంటే శిష్టలా భావించాలి బలపత్రం బామర్దులు బయటికి రా నీ అక్క జ్వరం వచ్చింది కదా ఎవరు మా ఆయన లేడు ఆయన నీ భర్త అరే నీ భర్త నాకు పడితే ఎక్కడ పాడు పడ్డది పడితే నా పడితే ఒక్క పడుతుంటే కరణుకుందా వాదుకున్నా కాదు పడితే నాకొచ్చే పడితే నాదు నచ్చిన నాదు నాకు నాదెక్కడ పాడు పడ్డది నాదు నా నాదు పెడితే తోకోరంగా జారిపై కింద పడి పలిగి నాదెళ్ళిపోయింది నాదు నాదు అరే నీ పురుషుణ్ణి నాకు పులుసు ఎక్కడ పాట పడ్డది పులుసు నా పులుసు నేను పప్పుచారు వేసుకునే తినంగా పుట్టిపోతే పెంట మీద వార పోసిన పులుసు నా పులుసు అరే నీ భద్రచ్చిన
వచ్చినమ్మని పతిని నాకు పత్తి ఎక్కడ బాడబడ్డది పత్తి నా పత్తి నేను 12 ఎకరాల పత్తి పెడితే పురుగు దినంగా పంపు కొట్టంగా పురుగు దినంగా సెంగలిచ్చి పంగలు ఎత్తి పంగళ్ళ బిడ్డ ఒక్కొక్క మాడికాయ లెక్క బిడ్డ కంకెడు బిడ్డ ఇంత బిడ్డ ఇక పత్తి తెల్లగా వలిగింది అత్తేరడానికి గొడ్ల వేడు నేరుడు వెళ్ళి వదిన పెళ్లి నైపాక చేరుపాక చెల్లపాట బాసింగపల్లె ఒడిచెల చిచ్చాల వెంకటాపల్లె టేకుమట్ల కరివిల్ల పెళ్లి వెలిచాల పంగిడిపల్లె గిద్ద ముత్తారము అందుకు తండ 200 మంది తీసుకొచ్చి పత్తి ఎరిపిస్తే 1/2 కిలో పత్తి వెళ్ళింది పత్తి నా పత్తి 1/2 కిలో పత్తి వరంగల్ కొట్టబోతే 1,70,000 చెక్ వచ్చింది చెక్కు నా బుక్కు మావాడు నీ పత్తి చూసి రేటు పెట్టా నీ బర్రె పిల్లని చూసి రేటు పెట్టిండు బిడ్డ నీకెవరికరా మరి శంకరి అప్పుడే బస్తాలు వేసుకొని పోయినా మిర్చి బస్తాలు వేసుకొని పోయినా నీ పిల్లం లాటుకుంటే నాది పడ్డదిగా ఏ రేటు కాదు వాడు వచ్చినోడు అత్తాడు విసికేటోడు విసికి చూస్తాడు కొరికేటోడు కొరికి చూస్తాడు ఏమో బాగున్నదని ఇత్తుముకు నసరు ఆడవరు వచ్చిండు అక్కడ చెందలేడు మనవాడు వీడు అరే నువ్వు బంద్ చేయాలి ఇక అరే ఎవడనుకుంటారో నువ్వు ఎందుకు బంద్ చేయాలంటే నా ఇల్లు అన్నా నువ్వు నీ ఇల్లు అని నీకు కొంటా నీ ఇల్లుని కొంట నీ పిల్లని కొంట పెంచేది ఎవడానికి కూడా కుమరం పులి నువ్వా మనట్టే ఉన్నావు బిడ్డ చూస్తే మొత్తం నిద్ర అట్టే ఉన్నది ఓ బామ మహిళ మీన భార్య ఓ బామ ఎవరో అనుకున్నా నా సారమ్మ దేవుడా ఓ దేవుడా వాడ మీద అందరు 3 ముచ్చట సౌతులు ఉన్నారు ఏ సౌతు ముచ్చట పెట్టి ఏమే పుట్టుకు తెప్పిందా ఆడు చెప్పి ఎడుతాడు ఫోన్ చేసి మళ్ళీ వెయిట్ చేశాను వాటినే
చీరలంగడి మూడు మూడేళ్ళకి ఇప్పుడే వల్ల బలాన్ని షాపు నీకో నైట్ నాకో కోట లోపల పోసుకొని నువ్వు రాక రాక నువ్వు రాక 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 అయిందా అన్ని నారా ఎవరు నీ పెళ్ళం ఈ అబ్బాయి ఇక్కడ అన్నిందని చెప్పి అన్నదిరా అది అవగారింటివే అది అవగారింటి పోయింది 6 నెలలు అవుతాను నాదా అయ్యో అయ్యో రామా దేవి నేను కచ్చేరి వెళ్తానా రనవట రాజ్యం వెళ్తానా దేవదేవారు కూడా తెలిసి పరమనం చేస్తా అంటే నా తమ్ముడు నిరుపేద మహారాజు వికరాన్ని మాకు చిన్న ఊపుకున్నాడు అవసరాన్ని మాకు అలుపు దొప్పుకున్నాడు మరి తమ్ముడు ఎందుకు వెళ్తాను అంటే నా కట్టు కాశపడ్డాడు నా తమ్ముడు చిన్న కొడుకుని ఇయ్యకున్నా పెద్ద కొడుకుని ఇయ్యకున్నా 5 కొడుకులలో ఏ కొడుకునన్నా మన
చిన్న కొడుకుని ఇవ్వకున్నా పెద్ద కొడుకుని ఇవ్వకున్నా 5 కొడుకులలో ఏ కొడుకుని అని ఇస్తే నా తమ్ముడు ఆదుకుంటాడట నువ్వేమన్నావు ఇస్తానన్నా అంటావురా నువ్వు అంటావురా బామ్మర్ది అంటే నేను చిన్నయ్య కొడుకున్నా అని పెద్దయ్య కొడుకున్నా వారి మీరు కొడతాను నన్ను ఎవరిది వేసుకున్నారా ఏ వార్త కొట్టరా కొట్టినే బాగా కొట్టుకొని నేను నాయకులతో ఓపిస్తా ఎవరు వస్తావు నువ్వు ఆలుతో కావడానికి వస్తావురా లచ్చకొడుకు అరే నాయకపోతే ఏమొస్తావే నేను పోయి కలపని కూడా కలుపు నీళ్ళు తాగుతా వాళ్ళు కరుపాని పోతారు వాళ్ళు నేను ఇక్కడ